ముఖ్యంగా ఈ ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశము, రాజకీయాలు అన్నప్పుడు ఎత్తుగడలు ఉంటాయి. ఏ రాజకీయ పార్టీ ఆ రాజకీయ పార్టీ యొక్క ఎత్తుగడలు సహజంగా చేసుకుంటాయి. ఎవరి రాజకీయ పార్టీల యొక్క వాళ్ళ యొక్క ఉనికి కాపాడుకోవడానికి వాళ్ళ యొక్క ప్రయత్నాలు, ఎవరి స్వతంత్రం వాళ్ళదే ఈ డెమోక్రసీలో. అందుకే కొన్ని సమయాల్లో బలహీనంగా ఉంటే రాజకీయ పార్టీలు, కొన్ని సమయాలలో బలంగా ఎదుగుతాయి రాజకీయ పార్టీలు. ఒక్కోసారి ప్రజలు ఒక రకంగా తీర్పు, ప్రభుత్వం కొన్ని రాజకీయ పార్టీలకు అధికారం అవకాశం ఇస్తారు. కొన్ని సందర్భాల్లో అధికారం ఉన్నటువంటి పార్టీలను ఒక్కోసారి దించుతారు. అపోజిషన్లో ఉన్న వానికి ఒకసారి అధికారం వస్తుంది. సహజంగా ఈ ప్రజాస్వామ్య ఓటు హక్కులో ఇదొక ప్రక్రియ, ఈ రకమైన రాజకీయ ప్రభుత్వాలు ఏర్పాటు ప్రజలకు అనుకూలంగా మలుచుకోవడం సహజంగా మనం అందరం చూస్తున్నాం. అయితే విచిత్రమైన మార్పులు చేర్పులు కూడా జరుగుతుంటాయి అందుకే రాజకీయం అంటే సమయం పాటిస్తారు. ఆలస్యమైన అని కొంత నాయకుల యొక్క తీరు కూడా ఉంటుంది. మనము ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మనం చూసినట్టయితే చూడండి, దేశంలో బీజేపీ 2 సార్లు అధికారంలో ఉంది. 2 సార్లు బీజేపీ అధికారం ఉన్న క్రమంలో కూడా ప్రజల్లో వ్యతిరేకత మొదలైన క్రమంలో బీజేపీ ప్రభుత్వానికి, బీజేపీ పార్టీకి వాళ్లకు ముందే వాళ్ళకున్న ఇంటెలిజెన్స్ వాళ్ళని అలర్ట్ చేయడంతో బీజేపీ పార్టీ కేంద్రంలో వాళ్ళు నార్త్ లా డౌన్ అవుతున్నట్టుగా వాళ్ళకున్న ఇంటెలిజెన్స్ ప్రకారమే వాళ్ళు సౌత్ దిక్కు వాళ్ళ రాజకీయం యొక్క ఆలోచన సౌత్ దిక్కు మలిపిస్తారు. అంటే సౌత్ అంటే మన సైడ్, అంటే అటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కేరళ, తమిళనాడు, కర్ణాటక. తమిళనాడులో హిందీ రాష్ట్ర నాయకుడు, అంటే ఆ ప్రాంతంలో జనరల్ గా బీజేపీకి అక్కడ అడ్వాంటేజ్ ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా వస్తలేదు తమిళనాడు. కాబట్టి అయినా బీజేపీ అక్కడ ట్రై చేస్తుంది, ఫెయిల్ అవుతున్నారు. కాబట్టి వాళ్ళ లిస్ట్ లో కన్ఫర్మ్ ఉండదు తమిళనాడు. కేరళలో కూడా వాళ్ళకు ట్రై చేస్తున్నారు, కానీ అక్కడ పట్టు దొరుకుతలేదు. కాబట్టి వాళ్ళకి తెలుసు అది కేరళ కూడా సౌత్ లో. వాళ్ళ ఆలోచన ఎంతసేపు ఎటుంటది, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మీద ఉంటుంది. ఇది వాళ్ళు చాలా, అంటే సౌత్ లో అన్ని రాష్ట్రాల మీద ట్రై చేసుకుంటూ డౌట్ఫుల్ లో కేరళని, అంటే వాళ్ళు కన్ఫర్మ్ చేసుకోరు, రాదు అంటే ట్రై చేస్తుంటారు. ఆ 2 రాష్ట్రాలు వాళ్ళు రావని తెలిసినా ట్రై చేస్తుంటారు, పక్కకు పెడుతూ కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మీద వాళ్ళు బీజేపీ ప్లాన్ చేస్తుంది. కాబట్టి చెప్పు బయలుదేరా. కాబట్టి నేను ఫోన్లో మాట్లాడుతున్నా, ప్లీజ్. నాది ప్రెస్ మీట్ డైవర్షన్ అవుతుంటుంది. ఓకే, అయితే కాబట్టి
హరి ఎక్కడ ఆగినండి వాళ్ళు చేస్తుంటారు. ఇప్పుడు వాళ్ళు కర్ణాటక మీద, తెలంగాణ మీద, ఆంధ్రప్రదేశ్ మీద పెట్టారట బీజేపీ. అందుకే ఈ 3 రాష్ట్రాల మీద వచ్చిన బీజేపీ ఎంపీల యొక్క రిజల్టే బీజేపీ గవర్నమెంట్ ఫామ్ చేసింది. వాళ్ళు ఫామ్ చేశారు ఇక్కడ. ఒకవేళ వాళ్ళ డిజైన్ లో ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడికి అన్ని సీట్లు రాకపోయి ఉంటే అక్కడ ప్రమాదం అనేది ఒక డిజైన్ వాళ్ళది. కర్ణాటక తెలంగాణ మీద సరే, తెలంగాణ కొంత పరిస్థితులు వాళ్ళకు 8 సీట్లు వచ్చినాయి, ఆంధ్రప్రదేశ్ ఒక బలమైంది, తర్వాత కర్ణాటక ఒక బలమైంది. ఈ 3 రాష్ట్రాలతోటే బీజేపీ గవర్నమెంట్ ఫామ్ చేసింది. లేకపోయి ఉంటే కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్ చేస్తుంటే, యూపీఏ గవర్నమెంట్, మన ఇండియా గవర్నమెంట్ ఫామ్ చేస్తుంటే. ఇక్కడ తేడా వచ్చింది. ఇక మనం కర్ణాటక పక్క పెడదాం, మనం ఆంధ్రప్రదేశ్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇది రాజకీయంగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నాయకులము మేము, తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలమైన మేమందరము, మనం గవర్నమెంట్ ఉంది కదా అని మేము 4 ఏళ్ళు ఉంది, ఇంకా 4.5 ఏళ్ళు ఉంది కదా అని మనం ఈ 4 ఏళ్ళు మనమే ఉంటాం, ఇంకా ఏమి ఇబ్బంది లేదు. అయినా భవిష్యత్తు ప్రమాదము జరగకుండా మన జాగ్రత్తలు మనం తీసుకోవాలి. కాబట్టి ఇది కొంత కాంగ్రెస్ పార్టీ నాయకులము మేము, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలం, రాష్ట్రంలో ఉన్న కార్యకర్తలు అందరూ కూడా జాగ్రత్తగా ఉండాల్సిన రాజకీయ పరిస్థితుల మీద ఈ యొక్క ప్రెస్ మీట్. ఇంకా కార్యకర్తలే మెయిన్ బలం ఏ పార్టీకైనా, దట్ కాంగ్రెస్ పార్టీకి. తర్వాత నాయకులం అంటూ మేము. అయితే మేము ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ మనం ఎగ్జాంపుల్ తీసుకుంటున్నా. ఆంధ్రప్రదేశ్ లో బాబు తిరగకుండా బయటరా, అదే బాబు లగా బయట లోపల గుళ్ళం పెట్టేసేది, అది పెట్టేసి పెట్టు, నువ్వు పెట్టినా లేదా? రైట్. ఆంధ్రప్రదేశ్ చూడండి, ఆంధ్రప్రదేశ్ బీజేపీ ఎంత గేమ్ ఆడింది ఆంధ్రప్రదేశ్ లో అంటే, ఇండైరెక్ట్ గా జగన్ మేటనే చేసింది, ఇండైరెక్ట్ గా పవన్ కళ్యాణ్ తోటి, జనసేన పార్టీ తోటి టీడీపీ మేనేజ్ చేసిర్రు. ఆ రాష్ట్రంలో జగన్ కి ఎంపీ సీట్లు వస్తే ఇండైరెక్ట్ గా వాళ్ళకే బీజేపీ లాభము. ఒకవేళ జగన్ మీద వ్యతిరేకతతోటి జగన్ కి సీట్లు రాకపోతే, ప్రికాషన్ ముందు జాగ్రత్త చర్యలో భాగమే జనసేనని ముందుగానే అండర్స్టాండింగ్ లో ఉన్నాడు కాబట్టి, పవన్ కళ్యాణ్ బీజేపీ సిస్టమ్ లో ఉన్నాడు కాబట్టి, పవన్ కళ్యాణ్ దాదాపు ఒక 2 సంవత్సరంన్నర ముందు నుంచే ఈ టీడీపీని, అందుకే ఎక్కడ కూడా పవన్ కళ్యాణ్ ముందు నుంచి యాంటీ టీడీపీ పోలే. ఎందుకు పోలేదంటే, పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ అధ్యక్షుడు బీజేపీ డైరెక్షన్ ని ఫాలో అవుతున్నాడు. టోటల్ ఇది బీజేపీ స్టేట్ లీడర్లకు తెలియదు. మళ్ళీ ఇది ఓన్లీ ప్రధానమంత్రి మోడీ గారు, అమిత్ షా గారు, పవన్ కళ్యాణ్ మధ్యలో అండర్స్టాండింగ్, తర్వాత చంద్రబాబు నాయుడుకి తెలుసు అంతే. ఈ 4 గోడల ఆట, ఈ 4 స్తంభాల ఆట ఇది.
4 గోడల మధ్యలో ఇది 4 స్తంభాల ఆట. 4 స్తంభాల ఆట ఇది. ఈ 4 స్తంభాల ఆటల ఈ 4 పార్టీ ఎంత ముందు జాగ్రత్తగా వాళ్ళు తీసుకున్నారంటే, ఇక ఫోటోలు ఆపేసాను, మీరు నిలబడి తిరగకుండేటిగా, ఎందుకంటే చాలా పొలిటికల్ ఇంపార్టెంట్ ఇది. ఓకే, అందుకే ఒక 1.5 year నుంచి ఓపెన్ పవన్ కళ్యాణ్ గారు మెల్లగా టీడీపీని ఎంకరేజ్ చేసుకుంటూ ఎలక్షన్లకు 2 నెలల ముందు పొత్తుకి సిద్ధమైంది. ఆంధ్రప్రదేశ్ లో ఎంపీ సీట్లు ఎంత టీడీపీకి? లేలే, టీడీపీకి ఎంత? 16. బీజేపీకి 4. ఏపీలా చూడండి, ఆంధ్రప్రదేశ్ లో బీజేపీకి 4 సీట్లు వచ్చినాయి. సారీ, 3 వచ్చినాయి. 3 టీడీపీ బీజేపీకి వచ్చినాయి. జనసేనకు 2 వచ్చినాయి. 16 టీడీపీకి వచ్చినాయి. అంటే పక్కా వ్యూహాత్మకంగా ఒక 2 ఏళ్ల ముందే బీజేపీ, అసలు బీజేపీకి ఆంధ్రప్రదేశ్ లో పట్టు లేదు. అసలు పొలిటికల్ పట్టు బీజేపీకి ఆంధ్రప్రదేశ్ లో లేదు. కానీ అందుకే వాళ్ళు ఏం చేశారు, 2014 ఎన్నికల తర్వాత బీజేపీ పొత్తుల్లే ఎమ్మెల్యేలు గెలిచారు. మళ్ళీ మధ్యలో గ్యాప్ తర్వాత సెంట్రల్ లో బలం కావాలి కాబట్టి డైరెక్ట్ గా బీజేపీకి సింగిల్ మెజార్టీ వచ్చే అవకాశాలు కేంద్రంలో బీజేపీకి లేదు కాబట్టి, అందుకే పవన్ కళ్యాణ్ మధ్యవర్తితనం చేయడం వల్ల టీడీపీని, పవన్ కళ్యాణ్ గారితో టీడీపీని మెయింటైన్ చేసేవారు. టీడీపీ కూడా బీజేపీ కేంద్రంలో సపోర్ట్ అవసరం. ఎందుకంటే జగన్ టీడీపీ చంద్రబాబు నాయుడు మీద కేసులు పెట్టి జైలు వేస్తున్నారు కాబట్టి మోరల్ సపోర్ట్ అవసరం, కేంద్రం సపోర్ట్ అవసరం. కాబట్టి ఇదొక సిస్టమ్ అక్కడ నడుస్తుంది. అసలు జగన్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు జైలు పెట్టకపోతే టైట్ ఎలక్షన్ ఉంటుండే ఆంధ్రప్రదేశ్. కాబట్టి ఇక్కడ ఏమైతుంది, మాకు ఆంధ్రప్రదేశ్ లో ఈ గేముల మధ్యన మా కాంగ్రెస్ అక్కడ లేవకుండా చేస్తున్నారు. బీజేపీ, వైఎస్ఆర్, జనసేన, టీడీపీ, ఈ 4 స్తంభాల ఆట ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ లో రాజకీయంగా కాంగ్రెస్ అక్కడ లేవకుండా, రాజకీయంగా ఎదగకుండా జరుగుతుంది అక్కడ. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ లో ఒక 10 సీట్లు కాంగ్రెస్ కి ఎప్పుడైతే వస్తాయో అప్పుడే రాజకీయంగా అక్కడ బలంగా తయారవుతుంది మాకు కూడా. కాబట్టి ఈ బీజేపీ ఈ 3 పార్టీలను మెయింటైన్ చేస్తున్నది. ఫస్ట్ ఎలక్షన్ వైఎస్ఆర్ తోటి, నెక్స్ట్ పవన్ కళ్యాణ్ గారితో టీడీపీని మేనేజ్ చేసింది. అందుకే అన్ని సీట్లు వాళ్ళకు వచ్చింది. అక్కడ ఇక తెలంగాణలో 8 కొట్టినారు. నెక్స్ట్ నాకు అనిపించింది ఏంటంటే, నేను చంద్రబాబు నాయుడు గారి యొక్క రాజకీయంగా అంటే బీజేపీ రాజకీయం ఏం జరుగుతుంది అన్నది ప్రెస్ మీట్ ఇది.
నేను వయసు రీత్యా చంద్రబాబు నాయుడు గారు పనిమంతుడు, నేను నో డౌట్ ఉంది. ఇట్లా ఆయన పనితనం మీద కాదు ఇది. నేను కాంగ్రెస్ పార్టీ నాయకులను, మా పార్టీ బలంగా తెలంగాణలో ఉన్నది. ఈయన గవర్నమెంట్ ఉన్నది, అంతకంటే ముందు బలంగా ఉంది తెలంగాణలో. కాంగ్రెస్ ఉంది కాబట్టే గవర్నమెంట్ వచ్చింది. తెలంగాణలో కాంగ్రెస్ కార్యకర్తల బలం ఉంది. తెలంగాణలో కాంగ్రెస్ యొక్క అభిమానులు ఉన్నారు ఊర్లల్లా. ఉంది కాబట్టి మాకు ఇక్కడ గవర్నమెంట్ వచ్చింది కాంగ్రెస్. ఇప్పుడు ఉన్న మా పార్టీ యొక్క బలము, కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో మాకున్న ప్రభుత్వం 4.5 ఉంటుంది, నో ప్రాబ్లం దాని గురించి. కానీ నెక్స్ట్ ఎలక్షన్ లో కూడా మా ప్రభుత్వం ఉండాలి. అది కాంగ్రెస్ పార్టీ ఆలోచన. కానీ బీజేపీ తెలంగాణ ఎట్లయితే ఆంధ్రప్రదేశ్ మీద గేమ్ ఆడిందో, పొలిటికల్ గేమ్, అట్లా ఇప్పుడు తెలంగాణ మీద గేమ్ స్టార్ట్ చేసింది. ఆంధ్రప్రదేశ్ లో పవన్ కళ్యాణ్ గారితో, జనసేన పార్టీతో టీడీపీని మేనేజ్ చేసి అక్కడ సక్సెస్ అయ్యారు వాళ్ళు బీజేపీ. తెలంగాణ రాజకీయాలకు వచ్చేసరికి ఇక్కడ టీడీపీని ముందు పెట్టింది. అక్కడ పవన్ కళ్యాణ్ బ్యాక్గ్రౌండ్ బీజేపీ అలయన్స్. ఇక్కడ ఇప్పుడు టీడీపీని ముందు పెట్టారు. చంద్రబాబు నాయుడు గారి పార్టీని ఇప్పుడు తెలంగాణ మీద మళ్ళీ ఎంట్రీ, 10 ఏళ్ల తర్వాత మళ్ళీ ఆయన ఎంట్రీ.